Now we do invite for your valuable voice to share your views and your thoughts, your words with all of the other family members so that let's all today let us call on some 4 to 5 people to respond and to reflect on the very views and opinions which we express today. The first person, ఐదుగురికి ఛాన్స్ అనేవాళ్ళు ఓన్లీ 5 members. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాస్ గారు. సార్ యాజ్ యూజువల్, కానీ ఇవాళ మాత్రం ఒక 2 మంచి వర్డ్స్ బాగా నచ్చాయి సార్. మనస్సును గతం నుండి మరలించాలి, భవిష్యత్తులోకి వెళ్లకుండా వర్తమానంలోనే ఉంచితేనే మనకు ఆనందం ఉంటుంది, అదొకటి. అలాగే ఆత్మశక్తిని నమ్ముకున్న వాళ్ళే ధైర్యవంతులు అవుతారు. ఈ 2 కూడా మనం ఆచరిస్తే ఖచ్చితంగా అనుకున్నది సాధిస్తామని మనం గ్రహించాలి సార్. ఇవి 2 చాలా గోల్డెన్ వర్డ్స్. థ్యాంక్ యూ సార్. ఓకే కేవీఎస్ సార్, నమస్తే, లవ్ యూ సో మచ్. నెక్స్ట్ సాయిరామ్. జయరామ్ గుప్తా, ప్లీజ్ క్యారీ ఆన్. సాయిరామ్. ఆత్మశక్తిని నమ్ముకుంటే జీవితానికి తిరిగిలేదు అని చెప్పారు. అదే మనసును నమ్ముకోవడం మాత్రం అది చెప్పలేమని చెప్పారు. చాలా అద్భుతం. ఎందుకంటే ఆత్మశక్తిని నమ్ముకుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే దానికి రోల్ మోడల్. ఎందుకంటే మీ అంత యాక్సెప్టెన్స్ కానీ, ధైర్యం కానీ, వినూత్నమైన ఈ యొక్క మేధస్సు కానీ ఆత్మశక్తిని నమ్ముకున్న వాళ్ళు మాత్రమే వస్తుంది. మిమ్మల్ని చూసి మాత్రం ఖచ్చితంగా అది నిజమని తెలుసుకుంటాం. సాయిదా. థ్యాంక్ యూ జయరామ్ గుప్తా. నెక్స్ట్ వెంకట సురేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, నమస్తే. చాలా మంచి విషయం చెప్పారండి ఈరోజు. ద ఫస్ట్ టైం నేను అటెండ్ అయ్యాను, బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ సో ఇట్ టచ్ మై హార్ట్ డెఫినెట్లీ. సో మీరు చెప్పిన పాయింట్ A to I అనేది చాలా బాగుంది. అండ్ ఆల్సో ప్రెసెంట్ మనం నవే డేస్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఈ రోజు గురించి మనం ఆలోచించట్లేదు. సో ఇదర్ గతాన్ని చూసి బాధపడడం, లేకపోతే ఫ్యూచర్ లో ఎలా ఉండాలి అది ఆలోచించడమే కానీ ప్రెసెంట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాము. అదొక చాలా మంచి విషయం, మీరు బాగా చెప్పారు. అండ్ అందులో మీరు చెప్పిన విషయంలో ఫస్ట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో వీ షుడ్ రియలైజ్ దట్ వీఆర్ గోయింగ్ వైల్ గ్రోయింగ్. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో చాలా బాగుందండి, చాలా థ్యాంక్ యూ. ఓకే, లవ్ యూ సురేష్ గారు. కీప్ linking to the ICOM session, and also you can just share this link to your students also. Sure. They'll be benefited. Ikkada we charge nothing. We want that people should die. People should die with more elevation, not with illusion. People should, I repeat it, people should die with more elevation, not with illusion. ఎందుకంటే చదువుకున్న చదువులో ఈరోజు డబ్బులు సంపాదించినట్లాగో టెక్నికాలిటీ నేర్పిస్తుందేమో తప్ప మనశ్శాంతి సంపాదించినట్లాగో ఏది నేర్పించదండి. కాబట్టి ఆ ప్రశాంతత, ఆ ఆనందాన్ని ఎలాగ అనుభవించాలంటే కేవలం ఇటువంటి సెషన్స్ ను మనం మ్యూచువల్ గా, ఈవెన్ నాట్ మైసెల్ఫ్, మనందరం కూడా కలిపి పంచుకుంటేనే ఈ పరస్పరమైన జ్ఞాన ప్రసరణ వల్ల అద్భుతమైనటువంటి యొక్క బంగారు జీవితాన్ని మనం పొందగలం. కాబట్టి మీ విద్యార్థులకు కానీ, మీ కొలీగ్స్ కానీ లింక్ షేర్ చేయండి. ఏది ఎవరికి ఎప్పుడు ఉపయోగపడుతుందో తెలియదు, కాబట్టి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అండ్ ఈ రోజు మిమ్మల్ని భగవంతుడు ఇక్కడ కనెక్ట్ చేశాడంటే దెర్ ఈజ్ ఎ నీడ్ త్రూ యూ. మీరే ఒక పేమెంట్ గేట్వే లాగా, దట్ గేట్వే హ్యాపీనెస్ గేట్వేగా ఈ వర్డ్స్ తప్పకుండా NIT వరంగల్ లో కూడా ఇన్ఫ్లో అవుతుందని భగవంతుడు అవకాశం కల్పిస్తానని మీ ద్వారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అండ్ షేరింగ్ యువర్ వాల్యుబుల్ థింగ్స్. థ్యాంక్ యూ. Definitely అండి, I'll try to do whatever best I can do. Thank you. Sir, thank you. Love you so much, Suresh garu. And next, good evening, చెప్పమ్మా. ఐఎమ్ విత్ ఆబ్వియస్లీ సార్. ఇక్కడ నాకు 2 టాపిక్స్ బాగా నచ్చాయి సార్. అంటే ఎగ్జాంపుల్ కి, అంటే మేము గతం గురించి భవిష్యత్తు గురించి, అంటే ఎగ్జామ్ ముందయ్యేటప్పుడు ఏ క్వశ్చన్స్ వస్తాయో, ఎలా వస్తుంది అని టెన్షన్, ఎగ్జామ్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వస్తాయో, ఎన్నో ర్యాంక్ వస్తుందో అని టెన్షన్స్. కానీ నేను ఇప్పుడు అవేవి ఆలోచించకుండా ఈ రోజు చదివేసి నా ఆత్మశక్తిని నమ్ముకుంటాను సార్, మెయిన్ నేను ఎగ్జామ్ రాసేటప్పుడు. గుడ్, గ్రేట్ కమిట్మెంట్.
ఒక స్టూడెంట్కి ఉండాల్సిన అదే లక్షణం. మన ఎగ్జామ్ రాసే ఎలా రాస్తామో భయం, ఎగ్జామ్ రాసినట్టు ఎలా రాసేయమని భయం. కాబట్టి ఎగ్జామ్ రాయకపోయే ముందు ఎలా రాస్తామనే భయం ఉండకూడదు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎలా రాస్తామని దానికోసం కూడా ఇంకా ఆలోచించకూడదు. రాస్తున్న దానికోసం మాత్రం ఆలోచించాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకటరమణ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏ మీనింగ్ బాగా చెప్పారు. ఏ అంటే మీ చెప్పి ఏ మీనింగ్ చాలా సార్ యాటిట్యూడ్, థ్యాంక్ యూ. బిహేవియర్, యాక్సెప్టెన్స్, బేరింగ్, Acceptance, bear and bend, C for commitment, D for dare, E for either or, F for follow the flow, G for going, not while growing, H for the field of heart, హృదయ క్షేత్రము, I for identify who you are. ఐడెంటిఫై అనేది మెయిన్ Next. ఇంపార్టెంట్ సార్. వెరీ గుడ్ వెంకటరమణ గారు, రైట్లీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ ప్లీజ్. సార్ మా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుండేవాడు సార్, గత దాని గురించి వదిలే, నువ్వు నెక్స్ట్ ఫ్యూచర్ లో గురించి ఆలోచించుకు, నీ పని నువ్వు ఇప్పుడు చేస్తే కదా పని అని చెప్పేవాడు సార్. నేను ఎవడా పెద్దగా friend? వివేక్ సార్. ఓకే, నీ పేరేంటి? సోహన్ సార్. శ్రావణ్, వెరీ గుడ్ శ్రావణ్. గతం గతః, జరిగిపోయింది. పాస్ట్ ఈజ్ పాసింగ్ క్లౌడ్. వెరీ గుడ్. అవును సార్, నేను Future ఎప్పుడు is uncertain. గతాన్ని తలుచుకొని ఆలోచిస్తున్నప్పుడు నాకు అదే మాట వచ్చి చెప్పేవాడు సార్. నేను అది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నాకు అది నిజమేమో అనిపిస్తుంది సార్. అంతే, కరెక్ట్. గతం గతః, పాస్ట్ ఈజ్ పాసింగ్ క్లౌడ్ అంటే గతం వెళ్ళిపోయిన మేఘం లాంటిది. ఫ్యూచర్ ఈజ్ అన్సర్టైన్ అంటే భవిష్యత్ అనిశ్చితమైనది. ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్, లివ్ ఇన్ ద ప్రజెంట్. శ్రావణ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ, లవ్ యూ బంగారం. నెక్స్ట్ చూడండి, Thank you. చిన్నపిల్లవాడు ఎంత బాగా చెప్పాడు. వెరీ నైస్ నాన్న, దట్ వాట్ వి వాంట్. నెక్స్ట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్, ఐఎమ్ లోకిత. లోకిత చెప్పు నాన్న. సార్ నాకు ఎప్పుడైనా ఏవైనా ఆపర్చునిటీస్ మిస్ అయినా నేను దాని గురించి ఆలోచించుకొని ఎప్పుడు బాధపడుతూ ఉంటాను సార్. అది వచ్చుంటే బాగుండు, చాలా పెద్దది మిస్ అయిపోయింది అని ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాను సార్. ఈ మధ్యన నాకు 8th క్లాస్ లో కూడా ఒకటి అలానే అయింది. నేను ఇప్పుడు వరకు దాని గురించి బాధపడుతూనే ఉన్నాను. ఈ రోజు మీ మాటలు వినగానే నేను అది మర్చిపోయి, రేపు నాకు ఇంకా 9th క్లాస్ లో చాలా కాంపిటీషన్స్ ఉన్నాయి, 10th లో కూడా ఉన్నాయి, వాటి గురించి ఇంకా నేను బాగా చదివి వాటిని తెచ్చుకుంటాను, దీని గురించి మరి ఆలోచించను అనే నిర్ణయానికి వచ్చాను సార్. ఎవరితోనూ పోల్చుకోకుండా వచ్చే దాని గురించి ఆలోచించాలని నేర్చుకున్నాను సార్. భవిష్యత్ కోసం కూడా ఎక్కువ హోప్ పెట్టుకోకు. ఇప్పుడు ఏం చేయాలో బెస్ట్ చేయి. భవిష్యత్తు కోసం కూడా ఎక్కువ పెట్టుకున్నావు అనుకో, అది జరగకపోతే దుఃఖపడతావు. ఇప్పుడు నువ్వు ఏం ఇవ్వాలో గివ్ ద బెస్ట్ ఇన్ ద ప్రెజెంట్. ఇప్పుడు బెస్ట్ ఏం చేయాలో చేయి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్ 1 or 2. Good evening. సరే, సాయిరామ్, మీరు బాగా చెప్తారు సార్. మీ విధి నుంచి పిల్లలు కూడా చాలా ఎక్స్ప్రెషన్ అవుతున్నారు. పిల్లలు కూడా దీని వల్ల మారితే చాలా సంతోషం అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ లాస్ట్. నాగేశ్వర సార్ పొగడ్డం కాదు కానీ ఇవన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్, ఏ టు ఐకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే మీ ముఖం, మీ ఫీలింగ్స్ మా స్క్రీన్ మీద మీరే మాకు కనిపిస్తున్నారు సార్. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. అన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్, యు ఆర్ ది కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లవ్ యూ సో మచ్ నాగేశ్వర గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఎనీబడి హూ కుడ్ కొంచెం మ్యూట్ చేసుకోండి అందరూ ప్లీజ్. ఎనీబడి హూ కుడ్ కంపేర్ అండ్ క్లోజ్ ఇట్. 1 person. ఎనీబడి ఒకసారి కంపైల్ చేసి క్లోజ్ చేయండి. ఒకళ్ళు ఎవరైనా. లాస్ట్ పర్సన్ జగదీష్ మాట్లాడండి. జగదీష్ చూడండి, వెనకాల ఇంకోటి ఎవరో అన్మ్యూట్ లో పేరు మ్యూట్ చేయండి. అమ్మా అందరు మ్యూట్ చేయండి. జగదీష్ గారు ఇప్పుడు అన్మ్యూట్ చేస్తూ మాట్లాడండి. సార్ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈ
సురేష్ని ఎలాగైనా మీతో మాట్లాడించాలనే కాన్సెప్ట్తో ఉన్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు సురేష్ మీతో మాట్లాడించడం అనేది. థ్యాంక్ యూ సార్. ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. జనమూరు లోకనాథన్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, క్లోజ్ చేయండి సార్. సార్ చాలా సంతోషకరమైనటువంటి దినం సార్ ఈరోజు. సో లాస్ట్ టైం ద ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి మీరు చాలా అద్భుతంగా చెప్పారు. సో 28 ఇది 29th సెషన్ అనమాట. సో KNOW గురించి చెప్పారు. సో హూ ఆర్ యూ, నెక్స్ట్ హూ am I, అలాగే లెట్ us ఫోకస్ ఫుల్లీ ఆన్ ద ప్రెజెంట్ అని చెప్పి, అలాగే జ్ఞానేంద్రియాల్లో చేసే ఏ పని అయినా సరే మనం ఈ ప్రెజెంట్తో పోల్చుకుంటూ చేయాలి, ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ అన్సర్టైన్ అని చెప్పి. ఇప్పుడు ఆ చిన్న పాప కూడాను చాలా చక్కగా నేను ఇప్పుడు ఆత్మశక్తిని నమ్ముకుంటాను సార్ అని చెప్పేసి అని, అలాగే అబ్బాయి కూడా గతం గతహ అని చెప్పి వాళ్ళు చిన్న అంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు అని చెప్పి అంటారు చూసారా. సో ఆ విధంగా వాళ్ళ నోటి నుండి కూడాను పలికించారు సార్. సో నేనైతే ఎవ్రీ వీక్ ఏంటంటే 3 గంటలు 4 గంటలు ఈ ఆధ్యాత్మిక చింతన అనవచ్చు, లేకపోతే సత్సంగ కార్యక్రమం అవ్వచ్చు. సో ఇది నేనైతే ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను, చాలా మందికి షేర్ చేస్తూ వస్తున్నాను సార్. ఇది చాలా అద్భుతంగా ఉంది సార్. సో మళ్ళీ కూడా నెక్స్ట్ సీజన్ కూడాను వీలైనంత వరకు నా తరపున అందరికి కూడా షేర్ చేస్తూ మరి కొంతమంది తప్పనిసరిగా జాయిన్ చేస్తున్నానని మాట ఇస్తున్నాను సార్. లవింగ్ క్లాసెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ద నెక్స్ట్ సెషన్ మనం కలవబోతున్నటువంటిది ఆన్ ద 23rd ఆఫ్ దిస్ మంత్, August 23rd మధ్యాహ్నం 3 గంటలకు కలుద్దాం. షేప్ యువర్ థాట్స్ టు షేప్ యువర్ లైఫ్. షేప్ యువర్ థాట్స్ టు షేప్ యువర్ లైఫ్. మనకి ఆలోచన మనం షేప్ చేస్తే మన లైఫ్ ని మనం షేప్ చేసుకోవచ్చు. With that very prompt and the most effective topic, we will have the next talk and next session. Till then, keep living in the present, and keep going, keep moving, and keep flying in the happiness world, and enjoy every moment. కాబట్టి అందరం కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మన ట్యాగ్ లైన్ ఆఫ్ ద లాసా ఫౌండేషన్ చెప్దాం. ఓకే, లెట్స్ ఆల్ 3. Here we go. 2. Come on. ONE 1. It starts. ముందుకు లవింగ్ లాసా లవింగ్ Lasa. Thank you. Thank you very much.